ఈ మలయా న్యూస్ ఎలా చదవాలి? ఈ తమ్ముడు చెప్పినట్టు తిన్మార్ మలయా న్యూస్ ఇది. ఏం రాసుకొచ్చిందంటే ఇగో ఇది చాలా పెద్ద కథ. ఇది చాలా పెద్ద కథ. దీని మీద ఇదే మన బ్లాక్మెయిలర్, ఎమ్మెల్సీ బ్లాక్మెయిలర్ చాలా కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తాను. సూత్రధారి ఎవరు? ఇక్కడ గన్ను పెట్టిండి. ఇక్కడ సూత్రధారి ఎవరు? బీహార్ గన్స్ కొనుగోలు వెనుక బిగ్ స్కెచ్. సూర్యాపేటలో బీసీ లీడర్ హత్యకు కుట్ర. నకరికల్లోనూ మాస్ లీడర్ అడ్డు తొలగించుకునే ప్లాన్. ప్రసన్నరాజ్ ఎవరి కోసం సుపారీ ఇచ్చిండు. పేటలోనూ ఓ కీలక ప్రజాప్రతినిధి అస్తం. పేట అంటే సూర్యాపేట. అక్రమ దందాలను అడ్డుకోవడమే పాపమా? గతంలోనూ బీసీ లీడర్పై అక్రమ కేసులు. ఇల్లీగల్ దందా వేణువూదుతున్న రెడ్డి లీడర్. బీహార్ గన్స్ కొనుగోలు వ్యవహారం వెనుక ఒక పెద్ద కుట్రే దాగి ఉంది. పేరుకు జనశక్తి మాజీ నేత వెంకటరెడ్డి తెరపైకి తీసుకొచ్చినప్పటికీ దీని వెనుక అసలు వ్యవహారం వేరే ఉంది. తమకు రాజకీయంగా ఆర్థికంగా అడ్డు తలుగుతున్నారని అక్కస్తో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి, సూర్యాపేటకు చెందిన ఓ బీసీ లీడర్తో పాటు నకరేకల్కు చెందిన మాస్ లీడర్ను మట్టు పెట్టేందుకు పక్కాగా స్కెచ్ వేసినట్టు అసలు విషయం బయటపడకుండా నామమాత్రం పేర్లను తెరపైకి తీసుకొచ్చి అసలు సూత్రధారులు సైడ్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఈ పక్క ప్రణాళిక రూపొందింది. ఇది ఒక బట్టెవాజి న్యూస్. అదేవిధంగా ఒక లంగా ఎమ్మెల్సీ అనే ఒక లంగా సృష్టిస్తున్న ఒక కట్టుకథ ఇది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ జననేత జనశక్తి మాజీ నేత వెంకటరెడ్డి పేరు రాసిండు కదా. వెంకటరెడ్డికి అక్రమంగా గన్నులు కొనిచ్చిండ్రు కొందరు. అది సూర్యాపేట రెడ్డి లీడరు. అదేవిధంగా ఈ ప్రసన్నరాజు అంటే అసలు ఈ ప్రసన్నరాజు ఎవరు తెలుసా? ఈ ప్రసన్నరాజు నకరేకల్ నుండి బీఆర్ఎస్ నుండి టికెట్ ఆశించిండు. ప్రస్తుతం ఈయన జైల్లో ఉన్నాడు. ఈయన చేసిన నేరం ఏంటంటే ఈ వెంకటరెడ్డి అనేటైనకు ఫోన్పే ద్వారా 27,000 రూపాయలు కొట్టిండట. 27,000 రూపాయలు కొట్టిండట. ఈ 27,000 రూపాయలతోటి గన్నులు కొనకచ్చుకున్నారట. గన్నులు కొనకచ్చుకొని ఇప్పుడు బీసీ లీడర్ అంటాడు కదా, ఈయన పేరు రాయాలి. వెంకటరెడ్డి పేరు బాగానే రాసిండు. మరి బీసీ లీడర్ ఎవరు? ఆ బీసీ లీడర్ పేరు రాయాలి. మరి నకరికల్లో మాస్ లీడర్ ఎవరు? మాస్ లీడర్ పేరు రాయాలి. మరి సూర్యాపేటలో రెడ్డి లీడరు ఈ ఇద్దరిని కథం చేయాలని రాసిండు. ఆ ఇద్దరు ఎవరు? మరి ఆ ధైర్యం ఎందుకు లేదు? వాళ్ళ పేర్లు కూడా రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ ప్రసన్న రాజ్ అనేటైనే ఈ నకరేకల్ మాస్ లీడర్ అన్నాడు చూడు. ఈయన గతంలో బీఆర్ఎస్ నుండి గెలిచిన ఆయన. ఇప్పుడు ఈయన పేరు చెప్పకూడదు. మనం చెప్తే మా పేర్లు ఎందుకు చెప్పిందని వీళ్ళు మనకు నోటీసులు పంపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పేరు చెప్పకుండా నేను చెప్తా. ప్రస్తుతానికి ఈయన నకరేకల్ ఎమ్మెల్యే. గతంలో ఈయన బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేకి గెలిచిండు. ఇదే ప్రసన్నరాజు మాదిగ సామాజిక వర్గం. సేమ్ ఈ నకరేకల్ మాస్ లీడర్ కూడా మాదిగనే. చూడు మాదిగలకు మధ్య మల్లిగాడు ఎట్లా సిచ్చు పెడతాడో చూడు. ఇక ఈ బీసీ లీడర్ ఎవరు మీ అందరికీ తెలుసు. ఆయన లీడర్ అంటాడు. ఆయన ఎమ్మెల్యే కాదు, గతంలో ఎంపీ కాదు, కనీసం జెడ్పీటీసీ కూడా కాదు ఆయన. కానీ వీడే లీడర్ అని సృష్టించిండు. ఈయన పెద్ద కబ్జాకోర్ అనేది సూర్యాపేటలో తెలుసు. పెద్ద కబ్జాకోర్ ఈయన స్టైల్ ఎట్లున్నాయంటే ఈయనే ఒక వెంచర్ చేస్తాడు. ఆ వెంచర్లో ఈయనే ఫ్లాట్స్ అమ్ముతాడు. ఫ్లాట్స్ అమ్మి మళ్ళా ఫ్లాట్స్ మీదకి ఈయన కబ్జాకు పోతాడు. ఈ స్టైల్ దందా చేస్తారు ఆయన. గతంలో ఇప్పుడు ఈయన ఏదైతే మాజీ బీఆర్ఎస్ లీడరు ఓ రెడ్డి సామాజిక వర్గం అని రాసింది, ఆయన ఎవరో కాదు. ఆయన పేరు చెప్పొచ్చు. ఏది? మన జగదీశ్వర్ రెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరిని హత్య చేయడానికి బిగ్ స్కెచ్ చేసిండు అంటాడు. దాంట్లో ప్రసన్నరాజు అనేటైనా ఈ వెంకటరెడ్డి జనశక్తి మాజీ నేతకు 27,000 రూపాయలు ఫోన్పే ద్వారా కొట్టడం పాపమైంది. 27,000 రూపాయలకు తుపాకులు దొరుకుతాయి. తీన్మార్ మల్లికే ఇంత న్యూస్. కనీసం పేర్లు రాసే ధైర్యం లేదు, పేర్లు చెప్పే ధైర్యం లేదు. ఈ నకరేకల్ మాస్ లీడర్ ఎవరు? ఈ సూర్యాపేట బీసీ లీడర్ ఎవరు? వీళ్ళ పేర్లు రాయి. పెద్ద బీసీ లీడర్ ఎవరు ఉన్నారు?
సూర్యాపేటలో ఈయనంటే ప్రస్తుత ఎమ్మెల్యే, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన. ఇప్పుడు ఈ ప్రసన్నరాజు గారు జైల్లో ఉన్నారు. ఈయన కూడా బీఆర్ఎస్ నుండి టికెట్ ఆశించిండు, ఆయనకు టికెట్ రాలే. ఇప్పుడు ఈ లంగా న్యూస్ అంతా దేనికి చర్చ పెట్టడానికి? ఈ లంగా న్యూస్ అంతా ఇదేం పెద్ద హాట్ టాపిక్ కాదు, ఇది రాష్ట్ర రాజకీయాలలో పెద్ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాదు. ఇది దేనికోసం అంటే బీసీలను మోసం చేయడానికి ఈ న్యూస్లు రాస్తాడు. ఇద్దరు, ప్రసన్నరాజు మాదిగా, నకరకల్ మాస్ లీడర్ మాదిగా, ఈ మాదిగల మధ్య చిచ్చు పెట్టి, ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసిన సమాచారం, ఈ మాస్ లీడర్ అన్నట్టయినే ఈ బీసీ లీడర్ అన్నట్టయినకు గురువాట. ఈ నగరికల్ మాస్ లీడర్ అంటే ఈ సూర్యాపేట బీసీ లీడర్కు గురువు లాంటివాడట. ఇప్పుడు ఈ మాదిగలకి ఇద్దరికి వెళ్ళి ఈ బీసీ లీడర్ కానీ లీడర్ని లీడర్ అని చెప్పడం, ఆయన పేరు మీద గతంలో అనేకమైన హత్య ప్రయత్నాల కేసులు ఉన్నాయి ఆయన మీద. ఈయన బీసీ లీడర్ అంటే ఈయన సొంత కులమైననే కుటుంబాన్ని హతమార్చడానికి ఈయన కుట్ర చేసిండనే ఆరోపణ ఉన్నది. ఆ విషయంలో కుటుంబం మొత్తం, సూర్యాపేటలో ఉన్న ఆ బీసీ కుటుంబం మొత్తం పారిపోయి 8 సంవత్సరాల పాటు హైదరాబాద్లో తలదాచుకున్నారు. ఆయనను నేను గతంలో ఇంటర్వ్యూ కూడా చేసిన, వాళ్ళ ఇంటికి కూడా పోయినా. వాళ్ళది ఆ యాదవ కుటుంబం, వాళ్ళది కుటుంబమే పారిపోయింది హైదరాబాద్కి. 7 కొడుకులు పారిపోయిండ్రు. అగో అటువంటి ఒక డెకాయిట్ను పట్టుకొని బీసీ లీడర్ అంటాడు తీన్మార్. మళ్ళీ నీకు పేపర్ ఉన్నది, కూనీకోర్లను, కబ్జాకోర్లను వీళ్ళందరినీ లీడర్లుగా ప్రమోట్ చేయడానికా? నువ్వు లీడర్ కావాలనుకున్నప్పుడు ఎలాంటి నేతలను ఎన్నుకోవాలి, ఎలాంటి వ్యక్తులను ఎన్నుకోవాలి గాయంత తెలియదా? కబ్జా ఆరోపణలు ఉన్నోళ్ళను, హత్యా ప్రయత్నంలో భాగమై జైలు పడ్డోళ్ళను వీళ్ళందరినీ ప్రమోట్ చేస్తావా? మళ్ళీ నువ్వు ఇంకా రాంగ్ రూట్లో వెళ్తున్నావు, భయంకరమైన రాంగ్ రూట్లో వెళ్తున్నావు. కాబట్టి తిన్మార్ మళ్ళీ ఇలాంటి బట్టవాయి వార్త రాసుకరాకు. ఇద్దరు మాదిగ బిడ్డలకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తాను చూడు, మానుకో. ఈయన పోయి గన్నులు కొనిస్తా అంటే చూసినట్టు ఏంది ఇదంతా భాగవతం? ఎవరిని నమ్మిద్దామని? ఈ దేనికి పనికి వచ్చే వార్త ఇది పక్కన పెట్టు.